వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న వేళ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇరు పక్షాలు ఒకరిపై మరొకరు మిస్సైళ్ల వర్షం కురిపించుకుంటూ దాడులు జరుపుతున్నాయి. మరి యుద్ధం 3 వారాలకు చేరబోతున్న సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యాహు ప్రజల్లో కనిపించకపోవటమే ఆయన భద్రతపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. సోషల్ మీడియాలో అయితే మరింత దూకుడు కనిపించింది. ఇరాన్ దాడుల్లో అయితే ఏకంగా నెతాన్యాహు మరణించారనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే ఆయన యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత కొన్ని రోజులుగా ప్రజల ముందుకి రాలేదు. మరి దానివల్ల ఈ ప్రచారం మరింత బలపడింది. అసలు అంతేకాకుండా ఇజ్రాయెల్ ప్రభుత్వం రీసెంట్గా ఒక వీడియో విడుదల చేసింది. అందులో నెతాన్యాహుకు 6 వేళ్లు ఉన్నాయంటూ ఏ వీడియో ఇది ఒరిజినల్ కాదు అంటూ కొన్ని వర్గాలు ప్రచారం చేయటం కూడా స్టార్ట్ చేశాయి. అయితే ఈ విధంతులన్నీ వస్తున్నంతసేపు స్వయంగా ఇప్పుడు నెతాన్యాహునే చెక్ పెట్టారు. తాజాగా విడుదల చేసిన వీడియోలో ఆయన టెల్ అవీవ్లోని ఒక కేఫ్లో కాఫీ తాగుతూ కనిపించారు. అయితే ఆయన సరదాగా మాట్లాడుతూ, నేను కాఫీ కోసం చనిపోతాను కానీ చనిపోలేదు అంటూ హాస్యాస్పదంగా స్పందించారు. ఆపై తన 2 చేతులను పైకెత్తి కెమెరాకి చూపిస్తూ, నా వేళ్ళు లెక్కించాలనుకుంటున్నారా? ఇదిగో మీరే చూడండి, నాకు 5 వేళ్లే ఉన్నాయి, 6 వేళ్లు కాదని వ్యాఖ్యానించారు. మరి ఈ వ్యాఖ్యలతో ఏ వీడియో ప్రచారాన్ని పూర్తిగా కొట్టిపారేశారు. ఈ వీడియోలో నెతాన్యాహు ఇజ్రాయెల్ పౌరులకు ప్రత్యేక సందేశాన్ని కూడా ఇచ్చారు. బయటికెళ్ళి స్వచ్ఛమైన గాలిని పీల్చుకోండి, కానీ రక్షిత ప్రదేశాల్లో ఉండటం మాత్రం ఖచ్చితం. మీ మద్దతు నాకు, ప్రభుత్వానికి, ఐడిఎఫ్కు, మొసాద్కు బలాన్నిస్తోంది. మేము చేయాల్సిన పనులన్నీ చేస్తున్నాం. మీరందరూ మాకు సపోర్ట్గా ఉంటున్నారు. ఈరోజు కూడా ఇరాన్ను తీవ్రంగా దెబ్బతీస్తున్నాం. మీరు ముందుకు సాగమంటారా? మరి మీరు కూడా ధైర్యంగా మాతో పాటు ముందుకు సాగండి పిలుపునిచ్చారు నెతాన్యాహు. ఇదిలా ఉంటే యుద్ధం 16వ రోజుకు చేరుకున్న సమయంలో ఈ వీడియో వెలుగులోకి రావటమే ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే గత నెలలో అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఆ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించారనే సమాచారం కూడా వచ్చింది. ఆ తర్వాతే ఇరాన్ ఇంకా ప్రతీకార దాడులకు దిగింది. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగిస్తోంది. అటు ఇజ్రాయెల్ పైన మిస్సైల్ దాడులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇక ఇరాన్ మిలిటరీ కూడా తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. చిన్నారుల మరణాలకు కారణమైన నెతాన్యాహును వదిలిపెట్టబోమని కూడా తీవ్రంగా వ్యాఖ్యానించింది. దీంతో గల్ఫ్ దేశాల్లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. మరి ఈ నేపథ్యంలో నెతాన్యాహు మరణించారనే ప్రచారం మరింత చర్చనీయాంశమైంది. అయితే ఇజ్రాయెల్ ప్రభుత్వం మొదటి నుంచి వార్తల్ని ఖండిస్తూ వస్తోంది. అయినప్పటికీ పని జరగపోయేటప్పటికి ఇప్పుడు డైరెక్ట్గా నెతాన్యాహునే స్వయంగా వీడియో విడుదల చేయడంతో ఆ ఊహాగానాలకి పూర్తి స్థాయిలో ముగింపు పలిగినట్లయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోతో ఆయన ఆరోగ్యం, భద్రతపై వచ్చిన అనుమానాలకు కొంతమేర తగ్గినట్లే కనిపిస్తోంది. మొత్తానికి ఈ యుద్ధ పరిస్థితుల మధ్య ఒక వీడియో అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చగా దారితీసింది. ఇప్పుడు అందరి దృష్టి యుద్ధం పైన నిలిచింది. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.